అసాదు ఇప్పుడే ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. విజువల్స్ ఎంత బాగున్నాయంటే ఇతను డైరెక్టర్ నేమ్ సాయి పంజాల అండ్ ఫోటోగ్రఫీ ప్రసన్న కుమార్. ఫస్ట్ ఐ వాంటెడ్ టు అప్రిషియేట్ ప్రసన్న కుమార్ గారు ఫర్ యువర్ వెరీ నైస్ ఫోటోగ్రఫీ అండ్ లైటింగ్. అండ్ సాయి పంజాల నాకు ఇందాకలా సందీప్ చెప్తున్నారు ఎంత ఎఫోర్ట్ చేసి సిటీ అవుట్స్కర్ట్స్లో విజయవాడ దగ్గర షూట్ చేయడం, టెక్నికాలిటీని ఎంత బాగా వాడుకొని ఒక మంచి క్రూని తయారు చేసుకొని ఇంత మంచి ప్రాజెక్ట్ చేసినందుకు ఐ రియల్లీ వాంటెడ్ టు అప్రిషియేట్ అండ్ కంగ్రాచులేట్ ఇన్ అడ్వాన్స్. అండ్ మోస్ట్లీ ఇప్పుడు నేను ఇలా కొంచెం టైం ఇవ్వడానికి కారణం ఈ మా సందీప్ చాలా మంచోడు. ఆల్మోస్ట్ 7-8 years నుంచి తెలుసు, చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు. సో నేను అండ్ మంచి కాన్సెప్ట్ కూడా ఆంజనేయ స్వామికి సంబంధించి ఏవో పెట్టారు, నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. మెయిన్ థింగ్ ఏంటంటే కాన్సెప్ట్ చేసిన తర్వాత దాన్ని సౌండ్ డిజైన్ చేయడం చాలా కష్టం. బట్ వీళ్ళకున్న వీటిలో ఆ సౌండ్ డిజైనింగ్ కానీ వాళ్ళ ఓన్గా లైట్ డిజైన్ చేసుకొని ఎక్కడ కూడా అసలు బడ్జెట్ ఎస్టిమేట్ చేయనంత ఇదిగా విజువల్స్ తీశారు. ఐ హార్ట్ఫుల్లీ కంగ్రాచులేట్ ద ఎంటైర్ క్రూ. ఆల్ ది బెస్ట్ సందీప్. థ్యాంక్ యూ స్వామి సార్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద టీమ్ ఇన్ అడ్వాన్స్. స్వామి, ఒక క్వశ్చన్ స్వామి, మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటో కాస్త మాకు చెప్తారా? ఉన్న ప్రాజెక్టులు ఇంకా రిలీజ్ చేయాలి స్వామి, ఎందుకంటే మీరు ఒక దాన్ని తీసి ఇంకా వదిలేస్తారు, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టుకుంటారు. అది నాకు 8 years నాకు తెలిసింది. అది మరణం అన్నారు, క్రేజీ ఫెలోస్ అన్న 6 ఎప్పుడు ఏంటంటే అయిపోయింది, మీరు చూడలేదా అన్నట్టు నన్నే అడుగుతున్నారు మీరు. అంటే అంత ల్యాగ్ లో ఉన్నా నేను. సో నెక్స్ట్ కాస్త ఏమన్నా యాక్చువల్గా మరణం ఫస్ట్ కాపీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మన థియేటర్లో చేసాం కదా, అది ఇప్పుడు డిజిటల్ రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ రాని యాక్షన్ అని చెప్పి ఆల్రెడీ అది కూడా ఫస్ట్ కాపీ అయిపోయింది. మేము యాక్చువల్గా మరణం డిజిటల్ రిలీజ్ కోసం చాలా ట్రై చేసి మంచి ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఇది చేద్దామని దీన్ని హోల్డ్లో పెట్టాం. బట్ ఐ ట్రస్ట్ మీ, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ అన్నిటికన్నా ద బెస్ట్ అవుతుంది. ఇది అంటే అందరు ఫిల్మ్ మేకర్స్ చెప్పేదే, బట్ అది మా టీమ్ మెంబర్స్ కానీ మాకు కానీ బాగా క్లోజ్ టు హార్ట్ ప్రాజెక్ట్. అది ఒక తమిళ్ ఫిల్మ్ నేటివ్ లాగా కంప్లీట్గా విలేజ్లోనే షూట్ చేసాం. కొత్త స్టైల్ ఆఫ్ నరేషన్ కానీ యాక్టింగ్ కానీ, ఎస్పెషల్ తనకల్ బర్నీ గారు రోల్ ఎక్స్ట్రాడినరీలో. సో చూద్దాం హోప్ఫుల్లీ. బట్ 2025 లోగా నేను ఈ 2 ప్రాజెక్ట్స్ దాంతో పాటు మీరు వెబ్ సిరీస్ ఏమి ఆపద్దు, ఎందుకంటే వెబ్ సిరీస్ కూడా ఏంటంటే ఈ సినిమాకి మధ్యలో గ్యాప్ లో నాకే అరే ఆడియన్స్ మిస్ అవుతున్నాను, ఇది చేద్దాం అని చెప్పి కంప్లీట్ గా మా ఆఫీస్ లో షూట్ చేసాం. అది కూడా పారానార్మల్ యాక్టివిటీ, మేడ్ ఇన్ అమెరికా, ఈ ఫిల్మ్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసిన ప్రాజెక్ట్. లక్కీగా నచ్చుతుంది. ఇంకోటి రిక్వెస్ట్, జస్ట్ మామూలుగా అడుగుతున్నాను, ఇప్పుడు మీరు ప్రసన్న కుమార్ గారు చూశారు కదా స్వామి, అన్న యాక్టింగ్ అది మీకు ఎలా అనిపించింది? కాస్త ఉన్న టైలర్లో అయినా సరే అతనికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. నాకు తెలిసి విలన్ సైడ్ సపోర్టింగ్ రోల్స్కి బాగా పనికొస్తారు. అదే నేను చెప్పాను కదా, నాకు మెయిన్ వాట్ అట్రాక్టెడ్ మీన్స్ ఫోటోగ్రఫీ. మనం చాలామంది షార్ట్స్ కంపోజ్ చేస్తాం, అది ఏ బడ్జెట్లో చేసాం ఎలా చేసాం అనేది కాదు ఇంపార్టెంట్, కంపోజిషన్ ఆఫ్ ద షార్ట్ ఎంత బాగుందంటే చాలా ఇంపార్టెంట్. అదే చిన్న సినిమాకి పెద్ద సినిమాకి డిఫరెన్షియేట్ చేస్తుంది. అఫ్ కోర్స్ క్వాలిటీ అనేది చాలా డిఫరెన్షియేట్ చేస్తుంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే షార్ట్ కంపోజిషన్, సౌండ్ డిజైనింగ్. థ్యాంక్ యూ సో మచ్.